దొండకాయ కర్రీని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా దొండకాయ బజ్జీ కర్రీలాగా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెల్కమ్ టు ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్. నేను మీ రజని. ముందుగా స్టవ్ అంటించి పాన్ పెట్టుకొని పాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ముందు పోపు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు 1 స్పూన్ అంతా, మినప్పప్పు 1 స్పూన్ అంతా, అలాగే ఆవాలు 1 స్పూన్ అంతా, కొద్దిగా జీలకర్ర, 4-5 రెమ్మల వెల్లుల్లి దంచి వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ ఈవెన్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి కూడా వేసేసుకోవాలి. ఈ రెండు కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు నాకు కట్ చేసుకుంటే ఒక బౌల్ అంతా అయినాయి అన్నమాట. ఇవన్నీ మంచిగా దోరగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. దీంతోపాటు రసం కానీ సాంబార్ కానీ ఉంటే ఇంకా చాలా మంచి రుచిగా అనిపిస్తుంది అన్నమాట. లేదంటే ఒట్టిగా అయినా కలుపుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం దొండకాయని మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా దొండకాయ బజ్జీ కర్రీ ఇలా చేసి పెట్టండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దొండకాయల్ని మంచిగా 2 సార్లు వాష్ చేసి వాటిని ఇలా రౌండ్ సర్కిల్స్లా కట్ చేసుకున్నాను. మీరు అవకాశాన్ని బట్టి నిలువుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఏదైనా ఆఫీస్ వర్క్ ఉన్నా లేదంటే స్కూల్కి లంచ్ బాక్స్ పంపించాలన్నా ఇలా రౌండ్గా సర్కిల్గా కట్ చేసుకోండి. చాలా త్వరగా కర్రీ మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇలా దొండకాయ ముక్కలను కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా చిన్న మంట మీదే చేయాలండి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది అన్నమాట, కుక్ అవ్వదు. తర్వాత 2 నుంచి 3 రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మంచి అరోమా వస్తుందన్నమాట. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటే కరివేపాకులో ఉన్న మంచి ఫ్లేవర్ అంతా ముక్కలకి పడుతుందన్నమాట. ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలోకి 2 స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను. శనగపిండిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చక్కగా జారుడుగా ఉండే కన్సిస్టెన్సీ రానివ్వాలి. ఆ విధంగా వస్తే మనకి పిండి బాగుంటుందన్నమాట. ఈ విధంగా మంచిగా బీట్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. దొండకాయ మంచిగా ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. దొండకాయ మంచిగా ఫ్రై అయిందనమాట. ఈ విధంగా ఫ్రై అయిన దానిలో సైడ్కి తీసుకోవాలి. మంచిగా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ శనగపిండి వేసేయాలండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 4-5 మినిట్స్ అలాగే వదిలేయాలి. చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో. ఈ విధంగా కాస్త గట్టిపడిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే శనగపిండి అంతా మనకి ముద్దగా అవుతుంది, మొత్తం మిక్స్ అవుతుందన్నమాట. ఇదంతా చిన్న మంట మీద చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ముక్కలన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా శుద్ధ కట్టకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతుంది. తర్వాత 1 స్పూన్ అంత కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ ఫ్రై మనకి రెడీ అయిపోతుందన్నమాట. వీలైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై చిటికలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా దొండకాయ ఫ్రై అంటే చాలా టైం పడుతుంది. ఈ విధంగా రౌండ్గా సర్కిల్గా కట్ చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుందన్నమాట. సాంబార్లోకి కానీ చట్నీలోకైనా లేదంటే రైస్లోకి చాలా బాగుంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా దొండకాయ బజ్జీ కర్రీ చాలా త్వరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుందరు.